గుడ్ ఆఫ్టర్నూన్ అండి. అన్నదాతలందరికీ విజ్ఞప్తి చేద్దాం. వచ్చే ఖరీఫ్ సీజన్కి వేసవికాలం మొత్తం వ్యవసాయం, వరి మొత్తం ఆపేద్దాం, పండించడం ఆపేద్దాం, ఆ పంట వేరే వేద్దాం. రాజకీయ నాయకులకు కానీ ఎవరికి కానీ తినటానికి తిండి లేకుండా ఒక్క గింజ కూడా పండించదు. ఏ పంటలు వేయాలంటే లాభసాటిగా వేరే వేసుకున్నాం. దిగి రావాలి ప్రభుత్వాలు ఏంటి, తెలుగుదేశం పార్టీ కానీ, కాంగ్రెస్ పార్టీ కానీ, బీజేపీ పార్టీ కానీ, ఏ పార్టీ అయినా సరే రైతులకు ప్రజలకు సరైన మద్దతు ధర ఇచ్చేంత వరకు మనం వ్యవసాయం ఆపేద్దామండి. అంటే వ్యవసాయం అనే కాదు, వరి పండించడం అనేది ఆపేద్దాం. వచ్చే వేసవికాలం రాను వీళ్ళు కనుక సరైన గిట్టుబాటు ధర ఇవ్వలేకపోతే మనం ప్రతి ఒక్క రైతు అప్పుల పాలవుతుంది. మనం కష్టపడి మనం పంట పండించే ప్రతి గింజను అటు దళారీలు, ఇటు గవర్నమెంటు, ఇటు రాజకీయ పక్షాలు కూడా మనం మోసం చేస్తున్నాం. ఏ పార్టీ కూడా మనకి కరెక్ట్గా సపోర్ట్ చేయట్లేదు. ఇప్పుడున్న పక్షాల్లో కూడా అధికారంలో ఏపీలోను, ఇటు తెలంగాణలోను, అటు కేంద్రంలోనూ కూడా సరైన నిర్ణయాలు తీసుకోవట్లేదు. అందుకే వచ్చే వేసవికాలం మొత్తం వరి పండించడమే ఆపేద్దాం. దీనికి మద్దతుగా నాకు న్యూస్ లైక్ చేయండి. పోరాటం, మనం అన్నదాత పోరాటం ఎట్లా ఉందంటే వాళ్ళ ఢిల్లీకి మన అన్నదాత కొట్టే దెబ్బ ఢిల్లీ కాదు, 2 రాష్ట్రాల ప్రభుత్వాలు పీటలు కూడా కదిలిపోవాలి. ప్రతి రాజకీయ పార్టీ వాళ్ళ స్వలాభాల కోసం మోసం చేస్తారు. ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా రైతులకు సంక్షేమం కోసం పాటుపడిన ప్రభుత్వం ఏది కనపడలేదు. ఎలక్షన్ కనపడితే చాలు, నేను ఆ రుణమాఫీ చేస్తా, నేను ఈము రుణమాఫీ చేస్తా, ఐ ఫ్రీ, ఈ ఫ్రీ, ఆల్ ఫ్రీ, మన్ను మశానం, మీ బృందాన్ని శాపం.